జోర్డాన్ ఖాన్ గారు చాలా పెద్దవారు, గొప్పవారు, మహానుభావులు. తిమోతి గారిని జోర్డాన్ ఖాన్ గారితో ఒకరోజు ఒక గదిలో ఆయనకి తర్జుమా కొరకై ఈ తిమోతి గారిని పెట్టి వాళ్ళిద్దరిని ఒక గదిలో పెట్టినారు. వాళ్ళిద్దరూ ఒక గదిలో ఉన్నారు. దేవుని దయ వలన జోర్డాన్ ఖాన్ గారికి హిందీ, ఆ తిమోతి అంకులు కూడా హిందీ వచ్చు. వారిద్దరిని ఉంచి పరిచర్య కొరకు ఉంచితే తెల్లవారుజామున లేపినాడట తిమోతి గారిని. తిమోతి, ప్రభుని మనం స్తుతిద్దాము, లేవండి అన్నారంట. అప్పుడు ఈ మహానుభావుడు వాక్యం కోసం నిలబెడితే జోర్డాన్ ఖాన్ గారు ఒక పూటకి 12 గంటలు అయితే 10 గంటలు ఆపకుండా వాక్యం చెప్పగలడు. ఆయన కానీ వాక్యం చెప్పడానికి నిలబడితే ఒక 10 క్యాసెట్లు పక్కన పెట్టుకుంటారంట. అంటే ఒకవేళ వీలైతే 10 క్యాసెట్లు కూడా ఒక్కొక్క క్యాసెట్ గంట. ఆరంభ రోజులలో అలాంటి గంట తరబడి వాళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు. కాబట్టి ఈరోజు ఇంత ఐశ్వర్యవంతమైన నేలను మనము సంఘాలలో చూడగలుగుతుంటున్నాం. టయానికి ముగించటం శుభకరమైన ఆనవాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. అసలు ఆ రోజుల్లో టైమే ఉండేది కాదు. అందువలననే ఈ భూమి దీవించబడింది అని చెప్పి వ్యర్థంగా మాత్రం సమయాన్ని గడపటం కూడా మంచిది కాదు అనేది కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత అలాగా 3 o'clock లేచినారంట. ఇక తిమోతి గారికి తెలుసు, ఈ మహానుభావుడితో నేను ఆరాధన చేయటం అంటే ఇది సాగి పనేనా అని. ఇక అయినా కానీ గుండె ధైర్యం చేసుకుని కళ్ళు మూసుకుని అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, సృష్టికర్త అయిన దేవా, సాగదీసి 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 ఆ పదం కలిపి ఈ పదం కలిపి గుర్తు తెచ్చుకుని అట్లా తిప్పలబడి ఎట్లా కొట్లా అట్లా చేసి ఇట్లా చేస్తే 20 నిమిషాలు చేసినాడంట. ఎన్ని నిమిషాలు? 20 minutes. మంచిది. 20 నిమిషాలు ప్రార్థన కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఏంటి? ఓన్లీ వర్షిప్. ప్రభుని మహిమ పరుద్దామన్నాడంట, వర్షిప్ చేద్దామని. 20 minutes కష్టపడి సాగదీసి సాగదీసి చేసిన తర్వాత ఇంక చూడడానికి గారు స్టార్ట్ చేసినారంట. వారు 3:20కి ఆరంభిస్తే 4:20 అయిపోయిందంట. 4:20 అయిపోయిన తర్వాత 5:20 అయిపోయిందంట. 5:20 అయిపోయింది. ఓన్లీ వర్షిప్, నో ప్రేయర్, ప్రార్థన కాదు ఇది. 6:20 అయిపోయింది. అంటే అప్పటికి ఎన్ని గంటలు అయిపోయింది? 7:20 అయిపోయింది. 4 గంటలు అన్నాడంట. 4:20 అయిపోయిన తర్వాత అంటే 7:20కి ఆపి, ప్రభువా, ఈ చిన్న దేహాన్ని ఇచ్చావు, కాస్త దేహంలోనికి కాలకృత్యాలు తీర్చుకుని కాస్త నింపుకుని మళ్ళా వచ్చి కూర్చుంటాం ప్రభువా, మీకు కృతజ్ఞతలు అని చెప్పి లేపుదామని ఈ స్తోత్రాలు ప్రభుకు అర్పించి లేపుదామనే తలకి ఈయన వెళ్ళిపోయినాడంట. అసలు అంటే వెళ్ళిపోవడం అంటే ఏ లోకానికి వెళ్ళిపోయినాడు అంటే ఆ ధ్యానములో నేను ఇక కోమాలోకి వెళ్ళిపోయినట్టుగా పడిపోయినాను, ఆయన కాళ్ళ దగ్గర సాగిలి పడిపోయినాను అంటున్నాడు. అంటే ఏమి వర్ణన ఇది, ఏమి ధ్యానం ఇది అని. ప్రభు బిడ్డలారా, అది కళ్ళు మూసుకుంటే వచ్చే ఆత్మలో నడిపింపు, ఆత్మలో ధ్యానము, ఆత్మలో సిద్ధపాటు. ఎంత నలిగినాడో, ఎంత విరిగిపోయినాడో, ఎంతగా ప్రభుతో సహవాసం చేయగలిగినాడో. మార్టిన్ గారికి ఇచ్చిన సిస్టర్ గారు, అలాగే జోర్డాన్ ఖాన్ గారి యొక్క చేసుకున్న భార్య గారు, ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు, ముస్లిం సిస్టర్సు. మెడ్రాస్ పట్టణంలో 1938-40 ఆ ప్రాంతంలో వాళ్ళు అక్కడ తరఫీదు పొందిన ఆ సిస్టర్స్ను వారిద్దరు వివాహం చేసుకున్నారు. మరి మార్టిన్ అంకులేం విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో వారు స్థిరపడిపోయినారు దేవుని సేవలో. వారేమో జోర్డాన్ ఖాన్ గారు కాలింగ్ఫామ్ ఆ ప్రాంతంలో స్థిరపడిపోయినారు. ఆ ఏరియా ఏం కాదు వారిది. ఆ విధంగా దేవుని పని వాళ్ళు చేయగలిగినారు. ధ్యానించుటలో వారిలో ఉన్న ఆ రతనాల శ్రేష్టమైన ఆ మధురమైన అనుభూతులు వారిని మనకి ఈ తరాలలో అవి జ్ఞాపకం చేసుకునడానికి, ఆ విధంగా దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకోవడానికి మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటున్నాం. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు అట్లానే మరియా యేషోబు కూడా దేవుని వాక్యాన్ని ఏం చేసినారంట? తలపోసుకుంటూ వచ్చినారు.
రాత్రనక పగలనక ఆమెకి నిద్రపోటినా యేసు ప్రభువులోనే, నిద్ర మేలుకొనినా యేసు ప్రభువులోనే. ఆమెకి అసలు ఆ వరాన పుట్టిన బిడ్డను బట్టి ఎంతగానో మహిమపరిచింది. లెగిస్తే యేసు ప్రభుని ధ్యానించుకుంటా ఉండేది. అర్థమైనా అర్థం కాకపోయినా ఆయన మాటలనంట ఏం చేసుకున్నదంట, తలపోసుకుంటా వచ్చేదంట. కొన్ని కఠినంగా మాట్లాడినా, ఇష్టం ఉన్నది కనుక, ఆయనంటే ఇష్టం కనుక కోప్పడేది కాదు. ఒక సందర్భంలో ద్రాక్షరసం అయిపోయింది అనగానే, నాతో నీకేమీ పని అన్నాడు తెలుగులో. నాతో నీకేం పని అనగానే